హాయ్ అండి, అంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీ అందరిలో నేను ఉండాలని. వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. నాకు 2 ఛానల్స్ ఉన్నాయండి. అచ్చగా కటింగు స్టిచ్చింగు ఛానల్ ఒకటి, అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్, మామూలుగా అరుణ కొంజేటి ఛానలు. 2 ఛానల్స్ ఉన్నాయండి నాకు. నేను కొత్తగా పెట్టిన స్టిచ్చింగ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్. అది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. లాంకలి అంబ్రిల్లా కటింగు స్టిచ్చింగు నేను పెట్టానండి. అయినా కానీ ఇంకా అర్థమయ్యేలాగా వీడియో స్లోగా పెట్టమని అడుగుతున్నారు. అందుకనే నేను ఈ శారీ తీసుకున్నాను, ఈ పూనం శారీ. దీనిలో నుంచి మనం పౌంట్ చెంగు జాకెట్టు వేర్ చేద్దాం. జాకెట్ పీసు రెడ్ కలర్ వచ్చింది కాబట్టి శారీలో బాగా రెడ్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. హ్యాండ్స్కి వేద్దాం అనుకుంటున్నాను నేను. 1-2 సార్లు వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు తప్పకుండాను ఇలా కటింగ్ చేసి కుట్టడం వచ్చేస్తుందండి. పౌట్ చెంగు బ్లౌజ్ పీసు 2 కట్ చేసి తీసేసాను. పౌట్ చెంగుకి అయితే ఫ్లవర్స్ వచ్చాయి, సేమ్ కలర్ వచ్చింది. తర్వాత మనం దాన్ని మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్లు వేసుకొని అవి జరిగిపోకుండా ఉండడం కోసం చిన్న టిప్ చెప్తున్నానండి. అంచులు ఎమ్మడి అలా మీరు పిన్స్ పెట్టుకోండి. అలా పిన్స్ పెట్టుకుంటే మనం కర్చిప్ మడత మడిచినప్పుడు, కర్చిప్ మడత అంటారు, సమోసా మడత అంటారు, అలా ఫోల్డింగ్ చేసినప్పుడు పొరలు జారిపోకుండా నీట్గా పట్టినట్టుంటాయి. నేను అందుకనే అలా పిన్నులు పెట్టాను. దాన్ని మనం మన వైపుకు పెట్టేసుకొని మనం కొలత తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. సమోసా ఫోల్డింగ్ వేసి మనం ఇలా 7 తీసానండి. అటేడు ఇటేడు కరెక్ట్గా కొలుచుకోవాలి. అప్పుడు మనకి క్రాసులు రాకుండా నీట్గా వస్తుంది నడుము. దాని నుంచి అక్కడికి మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది ఎంత ఉందో చూస్తున్నాను నేను. 6 వచ్చింది. 6 అంటే మనకి ఇది 8 ఫోల్డింగ్లు ఉంటుంది కాబట్టి 8 48, 8 40, 8 48 అండి. అది మనకి అటు ఇటు ఖర్చులకు పోయి ఏమైనా కొంచెం నడుము దగ్గర లూజ్ అనిపించినా కానీ 2 ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ పొడవు చూస్తున్నాను చూడండి, ఇది 36 ఉంది మనకి. అది 36 వచ్చింది. అక్కడి నుంచి మనం 36 కొలుచుకుంటూ అలా తీసుకెళ్ళిపోవాలి. టేపుని 36 పెడుతున్నానండి. మొత్తం అలా మనం క్రాస్గా తీసుకెళ్ళిపోవాలి. ఆ టేప్ని అలా జరుపుకుంటూ వెళ్ళిపోయి మనం 36 దగ్గర టిక్కులు పెట్టుకుంటూ ఉండాలి. మొత్తాన్ని అలా మనం 36గా టిక్ పెట్టుకోవాలి. చాలా ఈజీనండి. 1-2 సార్లు చెప్తున్నాను, అందుకే మీకు ఫోల్డింగు కొలతలు అన్నీ కూడాను. 1-2 సార్లు వీడియోస్ చూసినంత మాత్రాన మీకు లాభమే కానీ నష్టం ఏమీ ఉండదండి. దీన్ని స్కిప్ చేయకుండా వీడియో చూడాలండి. స్కిప్ చేశారంటే ఏమాత్రం స్కిప్ చేసినా మీరు ఏదో ఒకటి మిస్ అయిపోతారు, మీకు అర్థం కాదు. చాలా బాగా వచ్చిందండి అంబ్రెల్లా కటింగు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుందాం. ఈ లైనింగ్ని అలా ఫోల్డ్ చేసి 4 మడతలు నిలువున అలా 4 మడతలు ఫోల్డ్ చేసి పొడవు కొలుచుకొని కట్ చేసి తీసేసుకోవాలి. నాకు ఈ అంబ్రెల్లా కటింగుకి 4 ముక్కల లంగాలాగా కటింగ్ చేసి కుట్టడం మొదటి నుంచి ఇదే అలవాటండి. బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే నడుం దగ్గర మెయిన్ పార్ట్తో పాటు ఇది కూడాను కరెక్ట్గా ఉండి నీట్గా వచ్చేస్తుందండి. కుచ్చిళ్ళు పెడితే ఎత్తుగా వచ్చినట్టు రాకుండా నీట్గా వస్తుంది. లైనింగ్ కుచ్చిళ్ళు పెట్టామంటే ఎబెరికంగా వచ్చేస్తుంది డ్రెస్సు. దీన్ని కూడా పొడవు 1 పాయింట్ తక్కువగా తీసుకుంటే సరిపోతుందండి. పైన ఖర్చులకి కింద కొంచెం పట్టి మడిచి కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ అయినా కానీ 1 అంగుళం పోతుంది క్లాత్ మనకి. నడుము కొలత కోసం 11 గుర్తు చేస్తున్నాను. అక్కడ గుర్తు పెట్టుకోండి 11. ఇటువైపు నుంచి ఒక 11, అటువైపు నుంచి ఒక 11 పెట్టుకుని అలా క్రాస్గా పట్టుకోండి. మీరు టిక్ పెట్టిన దగ్గర నుంచి అటు టిక్కుకి ఇటు టిక్కుకి కరెక్ట్గా పట్టుకోండి.
అలా పట్టుకుంటే మీకు క్రాస్గా వచ్చేస్తుంది. దాన్ని అలా కట్ చేసి తీసేసామంటే 4 ముక్కల లంగాలాగా వస్తుంది. దీనికి కుచ్చిళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి నీట్గా సరిపోతుందండి. అంటే 44 వస్తుంది. ఖర్చులకు పోను మనకి కరెక్ట్గా సరిపోతుందండి. 1 ఇంచి 2 ఇంచులు ఎక్కువ వచ్చినా ఏం ఇబ్బంది ఉండదండి. మనం జాయింట్లు పెట్టుకునేటప్పుడు సరి చేసుకోవచ్చు. ఈ క్రాస్ ఉన్న వైపు కొద్దిగా 1 ఇంచు అలా తీసేయండి. క్రాస్గా కిందకు దిగకుండా ఉంటుంది. పై పార్ట్ కట్ చేసుకుందాము. ఇంకా మనం లోపల లైనింగ్ కట్ చేసాం కదా, ఇక పై పార్ట్ కట్ చేసుకుందాము. ఎగుడు దిగుడు ఉంటే కరెక్ట్ చేస్తున్నాను నేను. మిగిలిన క్లాత్ని మనము 4 మడతలుగా వేసేసుకోవాలి. నిలువును ఫోల్డ్ చేసి 4 మడతలు వేసుకుంటే సరిపోతుంది. 17 పొడవు పెట్టాను నేను. చూడండి 17 అయితే సరిపోతుంది. అక్కడికి మనకి ఖర్చులకు కూడాను 1 పాయింట్ పైన పెట్టుకోవాలి. 1 అర పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చుల కోసం కింద 1 అర పాయింట్, పైన 1 అర పాయింట్ పెడితే సరిపోతుంది మనకి. అది కొలిచాను చూడండి. 11 పోను మనకి 2 పాయింట్లు మిగిలింది. దాన్ని ఖర్చుల కింద అట్టి పెట్టుకోవాలి. సిల్క్ క్లాతులు కాబట్టి కొంచెం ఎక్కడికక్కడ మనం పిన్నులు అలా పెట్టుకుంటే పొరలు జారిపోకుండా నీట్గా ఉంటాయి. కటింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అలా 1/2 ఇంచ్ మనం పైన కూడాను లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ కోసం 7.5 పెడుతున్నాను నేను. మనం డ్రెస్సు షోల్డర్ కొలిచే పెట్టుకోవచ్చు. 7.5 వచ్చింది. ఆ 7.5 పెడుతున్నాను. 4.5 షోల్డరు, 3 వచ్చేసి నెక్ కుంచాను. దీన్ని మనం నెక్కులు కూడా చాలా చిన్నయే కావాలన్నారు వాళ్ళు. వాళ్ళకున్న నెక్కులు అలాగే ఉన్నాయి. డిజైన్స్ కూడా ఏమీ వద్దంటున్నారు. అది డిజైన్ క్లాత్ కాబట్టి మాకు అలా సాదాగానే ఇష్టము అని చెప్తున్నారు. రౌండ్ నెక్లే పెట్టమన్నారు. అందుకే అలా పెడుతున్నాను నేను. చంకదింపు కూడాను 7.5 పెట్టాను. ఇక్కడ 1.15 కానీ 1.5 కానీ పెట్టాలి. 1.5 పెట్టాను నేను. ఖర్చు కింద నుంచి మనం అటు 2 ఇటు 2 మనం పెట్టేసేసి మధ్యలో క్రాస్ తీసుకోవాలి. ఇలాగా నీట్గా చేత్తోనే తీసేసుకోండి. మీరు ఇలా చేత్తోటి తీసుకోవడానికే అలవాటు పడండి. ఎందుకంటే మీరు బెస్ట్ టైలర్గా తయారవుతారు. చంక రౌండ్ వచ్చేసి 9.5 పోను 2 పాయింట్లు ఖచ్చితంగా ఖర్చు వచ్చేసింది. కొలిచాను నేను. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కొలత చూసుకోవాలి. ఆది డ్రెస్ తోటే కొలత చూసుకున్నాను నేను. చూడండి 11, 2 పాయింట్లు వచ్చేసి ఖర్చుల కోసం. ఇలా నేను వీళ్ళు నాకు ముందుగా చెప్పకుండా కటింగ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిన్స్ కటింగ్ పెట్టమన్నారు ఫ్రంట్ వైపు. అందుకని నేను కొంచెం 2 పాయింట్లు బిట్లు జాయింట్ చేసి పెడుతున్నాను. ఫ్రంట్ వైపు ఎక్కువ రావాలి కదా, అలా 2 పాయింట్లు జాయింట్ చేస్తున్నాను. ముందే చెప్తే నేను కటింగ్ చేసేసేదాన్ని. కటింగ్ చేసిన తర్వాత అడిగారు. వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని నేను అలాగేనని చెప్పేసి ఒక 2 పాయింట్లు బిట్టు క్రాస్గా కట్ చేసి జాయింట్ చేద్దాం అనుకున్నాను ఫ్రంట్ వైపు. అలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం నెక్కులు కట్ చేసుకుందాము. జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే చాలా చిన్న నెక్కులు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 అంతేనండి. చాలా తక్కువగా పెట్టాలి నెక్కులు. వీళ్లకు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి సైజులు హెవీనే కానీ పిల్లలు మాత్రం చిన్నపిల్లలు. అందుకే నెక్కులు చాలా చిన్నవి పెడుతున్నాను. డిజైన్ క్లాతే కాబట్టి మాకు ఎలాంటి నెక్కులకి డిజైన్ వద్దన్నారు. అందుకే రౌండ్ షేప్ అలా వచ్చేలా పెడితే వాళ్ళకి బాగుంటుంది. కిందకు దిగకుండా ఉంటాయి నెక్కులు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 అండి. వీడియోస్ని బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు బారు కుట్లు కుట్టగలిగితే చాలండి. మీ డ్రెస్ మీరు కుట్టుకుంటారు ఈజీగాను. టైలరింగ్ నేర్చుకోవాలంటే చాలా శ్రద్ధ వహించాలండి. అలా శ్రద్ధ వహిస్తేనే అదిగో 3.5 పెడుతున్నానండి బ్యాక్ నెక్కి. ఇలా చిన్న చిన్న నెక్కులకి రౌండ్స్ అలా కొద్దిగా బ్రాడ్గా వచ్చేలాగా తిప్పుకోవాలి సైడ్కి.
అలా చేస్తేనే నెక్కులు బాగుంటాయి వాళ్ళకి, చిన్నవైనా కానీ చూసేదానికి అందంగా ఉంటాయి. షోల్డర్ దగ్గర నుంచి మనం అలా ఖర్చులు కింద నుంచి పెట్టుకోవాలి. 2 పాయింట్లకి అలా గుర్తు పెట్టుకోవాలి. 2 పాయింట్లు ఖర్చులు అక్కడి నుంచి మనం అలా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ భాగం అలా క్రాస్ తీసుకుంటే మనకి బాగుంటుంది. ఆ 2 పట్టుకుని అలా మనం ఫ్రంట్ వైపే అలా క్రాస్ తీసుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. చంక కింది నడుం భాగం దగ్గర ఒక్క పాయింట్ మనం అలా క్రాస్గా తీసుకోవాలండి. ఇలాంటి అంబ్రెల్లా కటింగ్ కానీ గౌన్లకు కానీ వేటికైనా కానీ అప్పుడు వాళ్ళకి షేప్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఇదొక టిప్ అండి. 2 పాయింట్లు మోయిను అలా క్రాస్ తీసి నేను కట్ చేశాను. క్లాత్ కూడా చాలా ఉంది కానీ వాళ్ళు ముందుగా చెప్పలేదు. ఫ్రంట్ మామూలుగా టక్స్లు వేస్తాం కదా, బ్యాకు ఫ్రంట్ గౌన్లకి అలా కాకుండా ఇలా కుట్టాలని చెప్పారు. ముందు చెప్తే నేను దాని ప్రకారం కొలత తీసుకునేదాన్ని. ఇప్పుడైనా ఇబ్బంది ఏమి ఉండదండి. కొంచెం ఆ పీసులు 2 మనం జాయింట్ చేసామంటే అలా వచ్చేస్తుంది, ప్రిన్స్ కటింగ్ లాగా వచ్చేస్తుంది. మనం ఇలా ఎలాగో ముందు వెనక టక్స్లు వేస్తాం కాబట్టి దాని బదులు ఇలా కనుక కుట్టుకున్నామంటే వాళ్ళకి బాగుంటుంది, ఇష్టపడుతున్నారు కూడాను. ఇలా స్టిచ్చింగ్కి ట్రాక్ వీల్తో ఇలా మనం ఒకసారి రబ్ చేసుకున్నామంటే మనకి ఆ 2 పక్కల మనకి అవి పడతాయి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చక్కగా వచ్చేసాయి చూడండి, నీట్గా వచ్చేసాయండి. ఫ్రంట్ భాగం, బ్యాకు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు కూడాను. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కట్ చేసుకుందాం. మెయిన్ పార్ట్ తీసేటప్పుడు ఈ బిట్స్ కూడా పెట్టి నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అవి కూడా కటింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ పీసెస్ దాని మీద జాయింట్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి. అలా మనం కట్ చేసి ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేద్దాము. ఒకప్పుడు మాకు ఎవ్వరు చెప్పేవాళ్ళే ఉండేవాళ్ళు కాదండి మా చిన్నతనంలో. అసలు టైలరింగ్ కుట్టడం నేర్చుకోవడం అంటేనే మా ఇళ్లలో ఇది ఒక చిన్నతనంగా భావించేవాళ్ళు. ఇంట్లో ఒప్పుకునేవాళ్ళు కూడా కాదు. మా నాన్నగారు అయితే అసలు ఒప్పుకోలేదు. ఇదంతా నేను దొంగచాటుగా న్యూస్ పేపర్లు కట్ చేసుకుంటూ అలా 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 నేర్చుకున్నాను నేను. నాకెవ్వరూ నేర్పలేదండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు. మనలో పట్టుదల ఉంటే ఏదైనా కానీ ఈజీగా చేతనవుతుందండి. ఇంకా హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్కి రెడ్ కలర్ అనుకున్నాం కదా, బ్లౌజ్ పీసు శారీలో వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్గా తీస్తున్నాను నేను. 3/4 మోచేతుల కిందకి 15 పొడవు ఉంది. ఆమ్ రౌండ్ లూజు వచ్చేసి 9.5 సరిపోయింది. ఖర్చులు కూడా వచ్చింది బాగానే. ఇలా నిలువున ఫోల్డింగ్ చేశాను నేను. ఒక లైన్ ఏమో వేస్ట్ కోసం డ్రా చేశాను, ఇంకో లైన్ ఏమో సన్న పట్టీ వేయడం కోసం మడిచి అలా లైన్ డ్రా చేశాను నేను. పొడవు వచ్చేసేసి ఇది జరగకుండా పిన్నులు పెట్టేసుకుందాం. కటింగ్ ఛానల్, స్టిచ్చింగ్ ఛానల్ అంటే చాలా కష్టమండి. ముందు వీడియో తీసేవాళ్ళు ఉండాలి శ్రద్ధగా. వాళ్ళు ఎంత చెప్పినా కానీ కొద్దిగా పొరపాటు చేశారంటే పొరపాటు జరుగుతుంది. చూడండి, పొడవు వచ్చేసి 15 పెట్టాను నేను. మళ్ళీ ఖర్చుల కోసం ఒక లైను, ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ కింద నుంచి పైకి 3.5 పెట్టానండి. ఈ చంక కింది భాగం కోసం ఇక్కడ మనం 2.5 పెట్టుకొని ఆ 2.5 నుంచి మనం ఇలా మలుపు తిప్పుకుందాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. 3.5 పైకి పెట్టాను కదా చంక కింది భాగము, అది ముంజే కొలత 6 ఉంది. ఒక 2 పాయింట్లు ఖర్చుల కోసం దీన్ని మనం క్రాస్ తీసుకుందాం. అలాగా ఈజీనండి. నేను మీకు ఎలాంటి పరికరాలు చూపించట్లేదండి, ఎందుకంటే మీరు ఈ మాత్రం కూడా నేర్చుకోవాలి కదా. ఇలా తీయడం కూడా ఈజీగా నేర్చుకోవాలి. ముంజేతి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ చంక డాట్ వరకు, మెయిన్ డాట్ వరకు పెట్టుకోండి. అలా ఒక లైన్ గీసుకోండి. ఇది ఖర్చుల కోసము.
ఇలా ఒక లైన్ గీసుకోండి. ఈజీనండి హ్యాండ్స్ కటింగ్ కూడాను, పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదండి. 2 పాయింట్లు కొద్దిగా ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే ఒక 5 కుచ్చులు పెట్టమన్నారు షోల్డర్ మీద, అందుకోసం అలా ఒక 2 పాయింట్లు పెట్టాను నేను. ఆ 2 పాయింట్లు పొడవు పెరిగిన వారం మనకి ఒక 4-5 కుచ్చులు ఒక 5 కుచ్చులైనా వచ్చేస్తాయి సన్నగా. షోల్డర్ మీద సన్నగా ఒక 5 కుచ్చులు పెడితే సరిపోతుంది. ఎక్కువ వద్దన్నారు, లైట్గా పెట్టమన్నారు కుచ్చులు. నెక్కు డిజైన్స్ కానీ హ్యాండ్స్కి కుచ్చులు కానీ ముందు వద్దన్నారు. తర్వాత 4-5 కుర్చీలైనా సరే చిన్నగా పెట్టమన్నారు. వాళ్ళ కోరిక ప్రకారం మళ్ళీ కొద్దిగా 2 పాయింట్లు పెంచాను నేను. స్కిప్ చేయకుండా మాత్రం వీడియోలు చూడండి. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేశారంటే మాత్రం మీరు అక్కడ తేడా వచ్చేస్తుంది మీకు. అన్నీ రెడీ అయిపోయాయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మళ్ళీ నేను. థ్యాంక్ యూ ఫర్